రేపటి పౌరులపై పెరుగుతున్న అత్యాచారాలు ఆపేదెలా? చట్టంలో బాలలకు రక్షణ ఉందా? చిన్నారులపై మీరు అడిగినట్టు ఒక పైశాచికత్వం జరుగుతుంది. దానికి సంబంధించిన మన స్టాటిస్టిక్స్ కనుక చూస్తే శిక్షలు పడిన వారు ఎంతమంది, అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అని చూస్తే చాలా తక్కువ పర్సెంటేజ్ వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. ముఖ్యంగా 2022లో మనం చూస్తే నమోదైన కేసులు 61,303 అయితే శిక్షలు పడినవి 8,716. వీటిల్లో అరెస్ట్ అయిన ముద్దాయిలు 73,90 మంది. కానీ శిక్ష పడిన వాళ్ళు 10,207, అంటే సుమారు ఒక 10-12% అనమాట. ఇది ఎంత దారుణం! అభంశుభం తెలియని చిన్నారులపై మృగాళ్ళ పైశాచికాండ ఆగకుండా జరిగిపోతూ ఉంటే, శిక్షలు కూడా తక్కువ పడుతూ ఉంటే మరి న్యాయం ఎట్లా జరుగుతాయి? ప్రత్యేక పోక్సో కోర్టులు 410 ఏర్పాటు చేశారు ఇండియాలో. కానీ అన్ని ఉన్నా కూడా కేసులు ఎక్కువైపోయినాయి. 2019 నుంచి మే చివరి నాటికి ఇండియాలో 2.99 లక్షల కేసులు నమోదయ్యాయంట. వీటిలో 1.37 లక్షల కేసులు పెండింగ్లో పడి మూలుగుతున్నాయంట. అంటే పోక్సో కేసులు ఏటికి పెరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నా కానీ శిక్షల మటుకు పట్టడం లేదు. త్వరితగతిన న్యాయం అనేది జరగడం లేదు. దీన్ని కారణాలు చూస్తుంటే అసలు భయం అనేది ప్రజల్లో లేదు, అంటే ముద్దాయిల్లో లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఈవెన్ రేప్ కేసులు, చిన్నారులే కాదు, మొత్తం రేప్ కేసులో కూడా చూస్తే 2022లో 4,486 అత్యాచారం కేసులు కొట్టేశారంట. కేవలం 609 ఘటనలోనే శిక్షలు పడ్డాయి. మరి ముఖ్యంగా 90% నేరాల్లో ఎవరైతే నేరం చేశారో వాళ్ళు విక్టిమ్స్కి దగ్గర బంధువులు, తెలిసిన వాళ్ళు, పాత వాళ్ళే కానీ కొత్త వాళ్ళు కాదు. ఈ కేసులు వీగిపోవడం వల్ల జనాల్లో ఒక విధమైనటువంటి నిరుత్సాహం అనేది వస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా మహిళలపై అత్యాచారాలు జరగకుండా ఆగటం లేదు, అడ్డుకట్ట పట్టడం లేదు. మరోవైపు నిందారోపణలు ఎవరి మీద ఉందో వాళ్ళల్లో 300 మంది నిర్దోషులుగా బయటపడిపోతున్నారు. అది చాలా దారుణం. నిర్దోషులైతే అసలు నేరం ఎలా జరిగింది? కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచార ఉదంతం దేశం అట్టడుగుపోతున్న నేపథ్యంలో ఈ పరిశోధన చేసి కనుక చూస్తే ఈ కేసుల గురించి మనకు తెలిసింది ఏంటంటే, పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్ ఇన్ పనిష్మెంట్ పడ్డ కేసులు రోజు రోజుకి దిగజారిపై తక్కువ పడుతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి న్యాయం ఎట్లా జరుగుతుంది? మన భారతదేశంలో స్త్రీల మీద వాళ్ళని దేవతలుగా మనం అనుకుంటున్నాము. మరి నిర్భయ వంటి పెద్ద ఘటన మరి ఢిల్లీలో జరగటం, హైదరాబాద్లో దిశ ఉదంతం, ఇవన్నీ మనం చూస్తుంటే గవర్నమెంట్ అనేది కంటి తుడుపు చర్యలు చేస్తుంది తప్ప సరైన చర్యలు చేపట్టి త్వరితగతిన న్యాయాన్ని అందించే విధంగా దోషుల్ని పట్టుకొని కేసు జరగకముందే నివారించేదానికి తగు చర్యలు చేపట్టడం లేదని మనకు తెలుస్తుంది. అసలు నిధులే సరిగ్గా కేటాయించడం లేదంట గవర్నమెంట్స్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకున్నామని వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నా, ఒక డీజీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించిన షీ టీములు అనేక రాష్ట్రాలు మనం పెట్టిన షీ టీములను అనుసరించి అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాయంట. మరి అన్ని చర్యలు చేపట్టిన అత్యాచారం జరిగిన కేసుల్లో అసలు తగు న్యాయం జరగడం లేదు. అయితే బాధితులకి కొంత కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నారు. ఆ కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు వచ్చిన కొత్త 3 చట్టాల్లో బాధితులకి కాంపెన్సేషన్ కానీ, బాధితులకి స్టేజ్ ఆఫ్ ద కేసెస్ కానీ, లేకపోతే దాంట్లో ఉన్న ఎవిడెన్స్కి సంబంధించిన కాగితాలు కానీ, ఇన్ఫర్మేషన్ కానీ త్వరితగతిన ముద్దాయితో పాటు బాధితులకు కూడా అందజేస్తున్నారు.
అదేవిధంగా బాధితులకు కాంపన్సేషన్ కూడా ఇస్తున్నారు. ఇన్ని జరిగినా మన భారతదేశ చరిత్రలో మనకు అవమానాలు మిగిలిపోయినాయి. ఈ స్త్రీలు, బాలికల మీద చేసే అత్యాచారాలు, నేరాలకు సంబంధించి. మనం ఎంత ధైర్యంగా గుండె మీద చేతులు పెట్టుకొని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఈ బాలికల అత్యాచారాల మీద జరుగుతున్న సందర్భంలో లేదు. కాబట్టి త్వరితగతినటువంటి అనేక చర్యలు సైంటిఫిక్ దర్యాప్తు ద్వారా తీసుకొని బాధితులకి తగు సహాయ సహకారాలు అందించి వాళ్ళకి త్వరితగతిన న్యాయం అందజేస్తారని నేను ఆశిస్తున్నాను.